నమస్తే. రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం 10th క్లాస్ విద్యార్థుల రీవాల్యుయేషన్లో ఫెయిల్ అయింది అంటూ తాజాగా ఒక కొత్త వివాదాన్ని తెర మీదకు తీసుకొస్తోంది వైసీపీ. రికార్డుల పిచ్చితో ఒకేసారి రిజల్ట్స్ ప్రకటిస్తున్నాము అంటూ రీవాల్యుయేషన్లో అవకతవకలు చేసింది కూటమి ప్రభుత్వం. ఏదో నామమాత్రంగా కొంతమంది టీచర్స్ను కూడా సస్పెండ్ చేస్తున్నాము అంటూ హడావుడి తప్ప విద్యా వ్యవస్థ నిర్వహించడంలో లోకేష్ ఫెయిల్ అయ్యారు అని చెప్పి అంటున్నారు. అసలు రీవాల్యుయేషన్లో ఏం జరిగింది, మరి ఇప్పటి వరకు లోకేష్ దీనిపై ట్వీట్ వేయలేదని చెప్పి వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు దీని వెనుకున్న నిజాలు ఏంటి అని లియో న్యూస్ ప్రేక్షకులు వివరించేందుకు మన ముందు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఒక 2 రోజులుగా 10th క్లాస్ విద్యార్థులకు అన్యాయం జరిగింది. వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. దీనంతటికీ లోకేష్ గారే కారణం. మొదటిసారి విద్యాశాఖ తీసుకొని ఆయన పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. ఇంత జరుగుతున్నా కూడా ఇటు లోకేష్ కానీ అటు చంద్రబాబు కానీ కనీసం ఒక ట్వీట్ కూడా వేయలేదు, దీనిపైన చర్యలు తీసుకోలేదు అని చెప్పి వైసీపీ ఇప్పుడు ప్రధానంగా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది. సో అసలు దీని వెనుక ఏం జరిగిందంటారు? నిజంగా ఆయనే ఫెయిల్ అయిందంటారా లోకేష్ గారు, ఇటు ప్రభుత్వం, మీరే అని చెప్తారు? మన కర్మ ఏంటి అంటే, అసలు విద్యా వ్యవస్థ అంటే బేసిక్ నాలెడ్జ్ లేని జగన్మోహన్ రెడ్డి విమర్శించటం, ఇది రాష్ట్ర ప్రజల కర్మ. అంతకు మించి వేరే మనమేం చెప్పక్కర్లా. ఎవడన్నా 3వ తరగతిలో టోఫెల్ పెడతాడా? అసలు టోఫెల్ అంటే ఏంటి, అది ఎప్పుడు ఉంటుంది, దానికి ఎప్పుడు ప్రిపేర్ అవుతారు? 3వ తరగతి నుంచే టోఫెల్కి ట్రైనింగ్ ఇస్తున్నాం అని చెప్పాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రోజున విద్యా వ్యవస్థ గురించి మాట్లాడటం అంటే అసలు మామూలుగా నవ్వరు. ఇంగ్లీష్ మీడియం అని పెట్టి, ఇంగ్లీష్ మీడియము అసలు రాజ్యాంగపరంగా నీకు బేసిక్ ప్రాథమిక తరగతుల్లో అంటే 5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరగాలి అనేది మన రాజ్యాంగం నిర్దేశించిన ఒక సూత్రం. అంటే మాతృభాషలో విద్యా బోధన జరిగితే పిల్లవాడికి ఐక్యూ పవర్ పెరుగుతుంది. అంటే ఇంట్లో తల్లి మాట్లాడే భాషలోనే విద్యాభ్యాసన కూడా జరిగితే దానివల్ల ఏమవుతుంది అంటే అతనిలో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. స్కూల్లో ఏం చెప్పి ఇంట్లో ఏం మాట్లాడుతున్నాడో స్కూల్లో అదే భాషలో నేర్చుకుంటే, అందుకని మాతృభాషలో విద్యాభ్యాసం ఉండాలి అనేది మనం రాజ్యాంగం చెప్తున్న ఒక సూత్రం. అటువంటిది ఎల్కేజీ నర్సరీ నుంచి ఇంగ్లీష్ మీడియం పెడతానంటాడు. పెట్టాడు. ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు నువ్వేం చేయాలి? అధ్యాపకులని రెడీ చేయాలి ఇంగ్లీష్ మీడియంకి. చేసావా జగన్ ఎప్పుడన్నా? అధ్యాపకులకి, టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇచ్చావా? అసలు టీచరు అప్పటి వరకు తెలుగులో బోధన చేసే టీచర్ని నువ్వు వెంటనే ఇంగ్లీష్కి షిఫ్ట్ అయిపోవంటే ఎట్లా షిఫ్ట్ అవుతాడు? అసలు విద్యార్థుల సంగతి పక్కన పెట్టు, టీచర్లే షిఫ్ట్ కాలేరు కదా. అంటే బేసిక్ అవగాహన లేకుండా విద్యా వ్యవస్థను కూడా రాజకీయంగా వాడుకుందామని చూసిన జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రోజున 10th క్లాసు మార్కుల దీని గురించి మాట్లాడతాడు. వాస్తవాలు చెబితే జగన్మోహన్ రెడ్డికి కొంచెం కడుపులో దేవినట్టు అవుతుంది. ఇక్కడ రీవెరిఫికేషన్ అని ఉంటుంది, రీకౌంటింగ్ అని ఉంటుంది. రీకౌంటింగ్ అంటే 500 రూపాయలు కట్టించుకొని వచ్చిన మార్కులు, అంటే అక్కడ టీచరు ఎవరైతే ఆన్సర్ పేపర్లు దిద్దుతాడో అతను వేసిన మార్కుల్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఓఎంఆర్ షీట్కిను యాక్చువల్ పేపర్కి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూస్తారు. దాన్ని రీకౌంటింగ్ అంటారు. అది 500 రూపాయలు కడితే చేస్తారు. ఇంకొకటి రీవెరిఫికేషన్. అసలు మార్కులు కొన్ని మధ్యలో ఏదన్నా ఒక సమాధానానికి మార్కు వేయలేదా, వేసినవి కరెక్ట్గా కౌంట్ చేయలేదా, లేదు వేసిన వాటికి అసలు ఏమి రాయకపోయినా మార్కులు వేశారా అని ఇవన్నీ చేయటాన్ని రీవెరిఫికేషన్ అంటారు. ఇది 1000 రూపాయలు కడితే చేస్తారు. 2019లో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన టైంలో ఈ రీవెరిఫికేషను, రీకౌంటింగ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఇవన్నీ కలిపితే ఇందులో మొత్తం మామూలు ఆషామాషి లెక్కలు ఉండవు. ఇక్కడ
ఆషామాషిగా లెక్కలు తీసేది కాదు ఇది. దీన్ని చాలా సైంటిఫిక్గా ఒక ఒక వాల్యుయేషన్ చేస్తారు. దీన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలి. నీకు ఈ రీవెరిఫికేషను రీకౌంటింగ్ ఆఫ్ స్క్రిప్ట్స్లో జగన్మోహన్ రెడ్డి టైంలో 2019లో 19% తేడాలు వచ్చినాయి. 19% ఎర్రర్స్, అంటే వాటిని కరెక్ట్ చేశారు. 19% పేపర్లు, అంటే ఎవరైతే రీకౌంటింగు రీవెరిఫికేషన్కి దరఖాస్తు చేశారో వాళ్ళల్లో 19% మందికి తప్పులు వచ్చినాయి. వాటిని తర్వాత కరెక్ట్ చేశారు. తర్వాత 2020లో కోవిడ్ వచ్చింది, అది చేయలేదు. 2021లో కూడా కోవిడ్ ఉంది, పరీక్షలు జరగలేదు. 2022లో 20% ఎర్రర్స్ కరెక్ట్ చేశారు. అంటే తప్పు పోతే కదా కరెక్ట్ చేసేది. 2019లో 19%, 2022లో 20%. జగన్మోహన్ రెడ్డి వినాలి, నువ్వు కూడా వినాలి. నీకు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ తీసుకొని మాట్లాడతావు, ఎవరో రాసిచ్చిన దాన్ని తీసుకొచ్చి ట్విట్టర్లో పెడతావు. నీకు తెలియదు కాబట్టి చెప్తున్నా నేను. 2023లో 18% ఉన్నది తేడా, మార్కులు కరెక్షన్. పర్సంటేజ్ లెక్కల్లో చెప్తున్నా, ఫిగర్స్ కావాలంటే కూడా చెప్తా. 2024లో 17% ఉంది. 2025 సంవత్సరంలో అంటే ఇప్పుడు 18% ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో 20% ఉంది. ఒకసారి 19, ఒకసారి 20, ఒకసారి 18, ఒకసారి 17. ఇప్పుడు 18% ఉంది. అంటే మామూలు పరిస్థితుల్లో, అంటే ఎట్లయితే మామూలుగా ఎట్లా ఉంటుందో సాధారణ పరిస్థితులే ఉన్నాయి, అసాధారణ పరిస్థితులు లేవు. అది చెప్పటానికి నేను ఈ పర్సంటేజీలు చెప్పా. అంటే 18%, 17%, 20% హైయెస్ట్. అది జగన్మోహన్ రెడ్డి టైంలో కరెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడున్నది 18%. ఎందుకు గగ్గోలు పెడుతున్నావు అంటే, లోకేష్ విద్యాశాఖ మంత్రిగా సక్సెస్ అయిపోయి మొత్తం సిలబస్తో సహా అన్నీ మారుస్తూ విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఇవ్వటానికి ఏం చేయాలో ఆలోచిస్తూ అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్న లోకేష్కి చెడ్డ పేరు తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుట్ర ఇది. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. అంతకుముందు మనం చూడాల్సిన ఇది కూడా లేదు. అసలు ఇంకొకటి ఏంటి అంటే, ఈ సంవత్సరంలో రీకౌంటింగ్కి లేదు రీవెరిఫికేషన్కి దరఖాస్తు చేసుకున్న వాళ్ళల్లో అసలు మార్పు లేకుండా 83.16% ఉంది. దరఖాస్తు చేసిన వాళ్ళల్లో మార్పు లేదు, 83.16%. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? వాల్యుయేషన్ కరెక్ట్గా జరిగింది అని. వాల్యుయేషన్ కరెక్ట్గా జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెట్టడం ఏంటి? అందులో అర్థం ఏంటి? పరమార్థం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డికి విద్యా వ్యవస్థ గురించి తెలుసా? విద్యా వ్యవస్థ గురించి తెలిసిన వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి టైంలో 12 లక్షల మంది విద్యార్థులు డ్రాప్అవుట్స్గా మిగిలిపోయారు. స్కూల్ నుంచి చదువుతూ మానేసిన విద్యార్థుల సంఖ్య 12 లక్షలు పైబడిన విద్యార్థులు. జగన్మోహన్ రెడ్డి ముందర దీనికి సమాధానం చెప్పు. డ్రాప్అవుట్స్ లేకుండా చెయ్యటం అనేది చంద్రబాబు నాయుడు సమైక్య ఆంధ్ర నుంచి కూడా ఆయన చేస్తున్న పని. ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి డ్రాప్అవుట్స్ లేకుండా చేస్తాడు. డ్రాప్అవుట్స్ ఉంటే టీచర్లు వెళ్ళి, హెడ్ మాస్టరు టీచర్లు అందరూ వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఆ విద్యార్థి తల్లిదండ్రులతోటి మాట్లాడి వాళ్ళ ఇబ్బంది ఏంటో కనుక్కొని ఆ ఇబ్బందిని సెట్ చేయాల్సిన బాధ్యత టీచర్ల మీద పెట్టేవాడు చంద్రబాబు నాయుడు. అందుకని చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా విద్యార్థులు డ్రాప్అవుట్స్ ఉండరు. మధ్యాహ్న భోజన పథకం ఇవన్నీ తీసుకొచ్చి పక్కడబందీగా అమలు చేసి డ్రాప్అవుట్స్ లేకుండా చేసి, ఎవరైనా విద్యార్థి డ్రాప్ అయిపోతే
అతని తల్లిదండ్రులకి ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఏమో అని చూసి ఆ ఆర్థిక ఇబ్బందిని తీర్చటానికి ప్రయత్నం చేస్తాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి అసలు విద్యా వ్యవస్థ మీద ఒకసారి ఒక సందర్భంలో ఆఫీసర్లు వెళ్ళి విద్యా వ్యవస్థ మీద రివ్యూ ఉందండి, 12ంటికి పెట్టాము మీరు రావాలి అంటే, ఆయన ఇంట్లోనే కదా మొత్తం ఆఫీస్ కూడా ఆయన సెక్రటేరియట్ సెట్టింగ్ ఆయన ఇంట్లోనే వేసుకున్నాడు కదా. ఎందుకు విద్యా వ్యవస్థ మీద అంటే మనకేమన్నా ఓట్లు వస్తాయా అని అడిగాడు. అంటే ఓట్లు రాకపోతే విద్యా వ్యవస్థ మీద నువ్వు దృష్టి పెట్టవా? అటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రోజున విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు. అయితే గత సంవత్సరం కూడా ఇలా రీవాల్యుయేషన్ కోరిన వాళ్ళు 5,000 మంది కంటే ఎక్కువ లేరు, నేను ఈ విషయాన్ని ఎక్కడికి వచ్చి మాట్లాడమన్నా మాట్లాడతాను అని చెప్పి కూడా బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు సవాల్ విసురుతున్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? లెక్కలు చెప్పమంటారా? మీకు లెక్కలు చెప్పమంటారా? 2019లో రీవెరిఫికేషను 22,678, రీకౌంటింగ్ స్క్రిప్ట్స్ 880, 2022లో 41,495, రీకౌంటింగ్ 199, 2023లో 59,866, రీకౌంటింగ్ 2,021, 24లో 53,603, రీకౌంటింగ్ 2,327, 2025లో 64,251, 2,112 రీకౌంటింగ్. ఇది ఈ టోటల్ స్క్రిప్ట్స్ 66,363. ఇందులో ఇది పర్సంటేజ్ చూస్తే 18%. ఈ లెక్కలు ఉన్నాయా బొత్స సత్యనారాయణ దగ్గర? విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు కదా, మరి ఈ లెక్కలు చెప్పాలి కదా. ఈ లెక్కలు చెప్పు. అసలు నువ్వు విద్యాశాఖ మంత్రిగా కావటమే రాష్ట్రానికి దరిద్రం. బొత్స సత్యనారాయణ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఇదివరకు సారా ఉన్నప్పుడు సారా వ్యాపారం చేసేవాడు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు లిక్కర్ సిండికేట్లు నడిపేవాడు బొత్స సత్యనారాయణ. అటువంటి బొత్స సత్యనారాయణ వచ్చి విద్యాశాఖ మంత్రిట. చదువుల తల్లి సరస్వతి సిగ్గుపడది ఈ లిక్కర్ సిండికేట్ని తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిగా పెడితే. అంటే ఇదంతా నేను ఇంత అథారిటేటివ్గా ఎందుకు చెప్తున్నాను అంటే జరిగింది ఏంటి, నువ్వు చెప్తున్నది ఏంటి అంటే సార్ మీరు గ్రౌండ్ లెవెల్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీ దగ్గర విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయం ఏ విధంగా ఉంది? అండ్ ఇక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కొన్ని డిమాండ్స్ కూడా చంద్రబాబు గారికి చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఏమంటున్నారంటే మీరు చేసిన తప్పు వల్లే విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదు, సో ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయండి, తుది ఫలితాలు వచ్చేంత వరకు 10th మార్క్స్ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్ని రోజుల పాటు నిలిపివేయండి, అండ్ తప్పు చేసిన ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు ఈరోజు. జగన్మోహన్ రెడ్డి చెప్తే కానీ చేయరా పని? జగన్మోహన్ రెడ్డి చెప్పాలా? అంటే ఏంటి అంటే విద్యా వ్యవస్థ సక్రమంగా నడుస్తున్నది, లోకేష్ ఆధ్వర్యంలో సిస్టమేటిక్గా నడుస్తున్నది. మీరు చూడండి, మీరు కావాలంటే ఎక్కడైనా చూడండి. అసలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని ట్యాకిల్ చేయటం అనేది మామూలు విషయం కాదు. రకరకాల యూనియన్లు ఉంటాయి, అసోసియేషన్లు ఉంటాయి, వాళ్ళకి టీచర్ల కోరికలు ఉంటాయి, ఇటువంటి రకరకాల సవాళ్ళు ఉంటాయి. వీటన్నిటితో పాటు విద్యార్థుల భవిష్యత్తును చూసుకోవాలి, విద్యార్థుల్ని సక్రమ మార్గంలో పెట్టుకోవాలి. ఇటువంటివన్నీ ఇవి కాకుండా నిధులు డబ్బులు ఎట్లా చేసుకోవాలి, మళ్ళీ అంటే ఈ విద్యా వ్యవస్థలో లోటుపాట్లు లేకుండా చేసుకోవటంతో పాటు డ్రాప్అవుట్లు ఇటువంటివి లేకుండా చూసుకోవాలి. ఇన్ని సవాళ్ళు ఉంటాయి. ఇప్పుడు మీరు పల్లెటూళ్ళలోకి ఎక్కడికైనా వెళ్ళి చూడండి, ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళు హయ్యెస్ట్ పర్సంటేజీలు తెచ్చుకున్నారు. గురుకుల విద్యాలయాల్లో చదివిన స్టూడెంట్స్ హయ్యెస్ట్ పర్సంటేజ్ ఫస్ట్ టైం తెచ్చుకున్నారు ఈ కూటమి ప్రభుత్వ హయాంలో. ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివితే కాదు, గురుకుల పాఠశాలల్లో చదివినా కానీ ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది అని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు. అట్లా ప్రూవ్ చేసుకున్న స్టూడెంట్స్ని వాళ్ళని గ్రామాల్లో తిప్పుతున్నారు. ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, గురుకుల పాఠశాలలో చదివాను, నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, మీరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చేరండి అని
మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్స్ మన టీచర్లతో కలిసి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు గ్రామాల్లో. బొత్స సత్యనారాయణ తెలుసుకో, నువ్వు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డికి చెప్పు. ఇక్కడ విద్యా వ్యవస్థలు ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఆ స్కూలు బ్యాగులు కానీ అవి కానీ కొత్త యూనిఫామ్ కానీ అవన్నీ ఎక్కడ గొడవలు లేకుండా, ఎక్కడ ఇది లేకుండా, ఎవరికి లోటుపాట్లు లేకుండా మొత్తం అంతా సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కళ్ళు గుట్టినాయి. జగన్మోహన్ రెడ్డి టైంలో గవర్నమెంట్ స్కూల్స్ మూసేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశాడు. విచిత్రం ఏంటో తెలుసా? దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ప్రైవేటు పాఠశాలలు మూతపడిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి. అది వ్యవస్థ, అది జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వ్యవస్థ. ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేటు స్కూళ్ళతో పోటీ పడుతూ ఉన్నాయి. పోటీ పడటమే కాదు, అసలు ఈ జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళకి తెలియని ఇంకో విషయం ఏంటంటే నారా లోకేష్ మంత్రిగా ప్రైవేటు స్కూళ్ళల్లో ఉంటుంది కదా పేరెంట్ టీచర్ మీటింగ్ అని, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్, అట్లా ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టించాడు. ఒకేసారి ఒకే రోజు మొత్తం రాష్ట్రం మొత్తంలో పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టించాడు. దానికి ముఖ్యమంత్రి వెళ్ళి మాట్లాడాడు. ఆ ముఖ్యమంత్రి వెళ్ళి కూర్చొని పేరెంట్స్ తోటి మాట్లాడుతూ ఉంటే టీచర్ని పక్కన పెట్టుకున్నాడు, పేరెంట్ని ముందర కూర్చోబెట్టుకున్నాడు, విద్యామంత్రి లేచి నిలబడి ఉన్నాడు. అది డిసిప్లిన్. కూటమి ప్రభుత్వం డిసిప్లిన్ ఆ విధంగా ఉంటుంది. 3వ తరగతిలో టోఫెల్ పెడుతున్నా అని చెప్పి, బైజూస్ యాప్ పెడుతున్నానని చెప్పి, ఆ బైజూస్ యాప్లో పెద్ద కుంభకోణం చేసి, ఆ తర్వాత బైజూస్ యాప్ వాడాలి అంటే నీకు ట్యాబ్ కొనిపెట్టాలని చెప్పి 1 సంవత్సరం కొనిపెట్టి, ఆ తర్వాత సంవత్సరం మానేసి, మళ్ళీ తర్వాత సంవత్సరం కొంతమందికి ఇచ్చి, విద్యా వ్యవస్థలో కూడా కుంభకోణాలు చేసిన జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణలు వచ్చి ఈ రోజున విద్యార్థుల గురించి మాట్లాడుతుంటే మరి దేంతో నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.